పిల్లలు 9వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠమైన ధర్మబోధ అనే పాఠ్యాంశంలోని ఒక ముఖ్య పద్యాన్ని ఇప్పుడు మనం చదువుకుని అది ఏ ఛందస్సులో ఉందో తెలుసుకుందాం. ముందుగా పద్యాన్ని వినండి. విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాథ ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనముంచంద్ర జ్యోత్స్నయుంబుత్ర గాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృదయంబే కడున్ సీతమే. ఈ పద్యం మత్తేప పద్య లక్షణాలను కలిగి ఉంది. కారణం ఇది మత్తేప పద్య లక్షణాలను ఏ విధంగా కలిగి ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గణ విభజన చేయాలి. పిల్లలు, ముందుగా మనం ఈ పద్యాన్ని లఘువులను గురువులను గుర్తించాలి. అప్పుడు ఏ గణాలు వస్తాయో మనకి లఘువులు గురువులు గుర్తించాక తెలుస్తుంది. ఇక్కడ లఘువులు గురువులు సెపరేట్గా చక్కగా రాసి ఉంది చూడండి టెక్స్ట్ బుక్లో. విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాథ ఈ పుత్రగా వరకు ఉంది మొదటి పాదం. ఈ పాదంలో లఘువులను గురువులను గుర్తిస్తే ఏ గణాలు వచ్చాయి మనకి? స, భ, ర, న, మ, య, వ అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి సభరణమయవ అనే గణాలు వరుసగా వస్తే ఇది ఏ రూపంలో ఉన్నట్టు? ఏ ఛందస్సులో ఉంది? మత్తేప పద్య లక్షణాలను కలిగి ఉంది కాబట్టి మత్తేపంలో ఉంది అని చెప్పుకోవాలి మనం. ఓకే, సభరణమయవ అనే గణాలు వరుసగా వస్తే మత్తేపంలో ఉంది అని చెప్పుకోవాలి. ఇప్పుడు మత్తేప పద్యం యొక్క లక్షణాలను మనం చూద్దాం. చూడండి, మత్తేభం వృత్తజాతి పద్యం. మత్తేప పద్యం కూడా వృత్తజాతి పద్యమే. ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం ఈ 4 వృత్తజాతి పద్యాలే. ఈ మత్తేప పద్యానికి 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలో సభరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. చూసారు కదా, ఈ పాదంలో సభరణమయవ అనే గణాలు వరుసగా వచ్చాయి కదా, అందుకనే ఇది మత్తేప పద్యం. అలాగే ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం. చూడండి, ఇక్కడ ఈ వరుసలో చూడండి 14వ అక్షరం ఎక్కడుందో ఒకసారి గమనిద్దాం మనం. చూడండి, విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాథ ఈ పుత్రగా వరకు మొదటి పాదం ఉంది కదా, ఇందులో 14వ అక్షరం లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. నుర్వి ర్వి అనే దానిలో ఈకారం ఉంది. మొదటి అక్షరం ఏమిటి? ఈకారం. వీలో ఈకారం ఉంది, ఉర్విలో ర్విలో ఈకారం ఉంది. అదే యతిస్థానం. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం. తెలుసుకున్నారు కదా మత్తేప పద్యం యొక్క లక్షణాలను. 6 లక్షణాలు చెప్పాను వరుసగా. మత్తేభం వృత్తజాతి పద్యం 4 పాదాలను కలిగి ఉంటుంది. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలో సభరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం. విన్నారు కదా పిల్లలు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక పద్యం, అది ఏ లక్షణాలను కలిగి ఉంది, దాని ఛందస్సు గురించి తెలుసుకుందాం.